ఎన్నికల్లో మార్పుకే ప్రజలు ఓటు వేశారని అన్నారు కృష్ణా జిల్లా జనసేన నేత ముత్తంశెట్టి కృష్ణారావు. జనసేన కూటమి పట్ల ప్రజలు చూపిన ఆదరణ ఎన్నటికీ మరువలేమని, ప్రజల పిలుపు మేరకు చాలా మంది యువకులు ఎన్నికల్లో పాల్గొన్నారన్నారు. అలాగే టీడీపీ, వైసీపీ చేసిన దుష్ప్రచారాలను ప్రజలు నమ్మలేదన్నారు సిపిఎం నేత బాబురావు. ఎన్నికల్లో కలిసి ఉన్నట్లే భవిష్యత్తులో ప్రజల సమస్యలపై కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. ఇక ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ ధన రాజకీయాలు చేశాయన్నారు బీఎస్పీ నేత పుష్పరాజ్. జనసేన కూటమి ప్రజాభిమానంతో ఎన్నికలను ఎదుర్కొందని అన్నారు. జనసేన వామపక్షాలు బీఎస్పీ కూటమిని ఆదరించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం ప్రజలందరికీ కూడా. ఎందుకంటే మార్పు చాలామంది ప్రజలు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో మార్పు గురించి ఎంతోమంది యువకులు ఆ రోజు ఎన్ని పనులున్నా, చాలామంది హాస్పిటలైజ్ అయినా, రకరకాల ఒత్తిళ్ళు అన్నీ కూడా పక్కన పెట్టి ఓటేయటానికి, మనం ఓటేస్తేనే మార్పు జరుగుద్ది అని చెప్పి ఎంతో నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో వామపక్షాల పార్టీలు, అలానే మేడం మాయావతి గారు ఈ కూటమి మీద నమ్మకంతో చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా ఓటేయడానికి వచ్చారు. చాలామంది కూడా నిజంగా ఈరోజు మనందరం కూడా గర్వపడాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చైతన్యపరిచారో ఓటర్స్ని, మన రాష్ట్రం నిజంగా కూడా మార్పుకి సంకేతం. అదొక పవన్ కళ్యాణ్ గారికి, వామపక్షాలకి, బీఎస్పీకి దక్కుతుంది. మా క్యాంపెయిన్ గురించి చెప్పాలంటే, జనసేన సైనికులు అత్యంత ఉత్సాహంగా మమ్మల్ని మోటివేట్ చేశారు. మాకున్న తక్కువ సమయం అయినా క్యాంపెయిన్ అనేది కొద్దిగా చేయగలిగాం. ఇంకా చేసుంటే బాగుండేది. తక్కువ సమయంలో నేను ప్రిపేర్ అవ్వకపోయినా నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని భావిస్తూ, నాకు మా 7 ఎమ్మెల్యేలు ఇచ్చిన సహకారం నేను జీవితంలో మర్చిపోలేను. వాళ్ళ సహకారాన్ని వల్లనే నేను కాస్త సంతృప్తికరంగా నా క్యాంపెయిన్ నేను చేసుకోగలిగానని భావిస్తున్నాను. అలాగే మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు. సిపిఎం, సిపిఐ, బీఎస్పీ ఈ పార్టీల తరపున ప్రజల ముందుకు వచ్చాం. ప్రజలు మమ్మల్ని ఎంతగానో ఆదరించారు, ఓట్లు వేశారు, సహకరించారు. ఆ ఓటర్లందరికీ మా 4 పార్టీల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రజా సమస్యల మీద, ప్రజా సంక్షేమం కోసం మేము కలిసి పనిచేస్తాం. తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీలు రాష్ట్రాన్ని ధన రాజకీయాల్లో ముంచారు. కృష్ణా జిల్లాలోనే చూసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 50 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టారు. ప్రజల్లో మీకు అంత ఆదరణ, అభిమానము, మీకు అంత బలం ఉంటే పదుల సంఖ్యలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరమేముంది? దానికి భిన్నంగా ఈ 4 పార్టీల కూటమి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి, ఇది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ తప్ప ఇంకెవరూ లేరు అనుకున్నారు. దానికి భిన్నంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా జనం ముందుకు వచ్చాం. ఈ ఎన్నికల్లో ప్రజలకు అటువంటి ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించగలిగాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.